హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేచి అఖిల్ బ్రోకి అయితే కాల్ చేశాము. బ్రో అయితే వచ్చి పికప్ చేసుకొని మమ్మల్ని మాడగాడ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. రండి మీరు కూడా మాతో పాటు మాడగాడ వ్యూ పాయింట్ దగ్గర సన్ రైజ్ని చూస్తురు. కానీ చూడండి, ఇదే మన మాడగడ వ్యూ పాయింట్. ఇక్కడ చూడండి, సూర్యుడు అయితే ఇంకా రాలేదు. టైం అయితే 6 అవుతుంది. అయినా చూడండి, ఇక్కడ మేఘాలు అయితే ఎన్ని కొండల్ని కప్పి ఉంచాయో. సో ఇక్కడ ఎటు చూసినా మనకైతే తెల్లటి మేఘాలు అయితే కనిపిస్తాయి. సో చూడండి, మాకైతే చూడడానికి ఈ వైట్ క్లౌడ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది అనమాట. ఇప్పుడైతే టైం అయితే 7 అవుతుంది. చూడండి, ఈ సూర్యుడు ఇంకా బయటకు వస్తున్నాడు. ఇంకో పక్కన అయితే మన వాళ్ళు అయితే డింసా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. రండి వెళ్ళి చూద్దాం. ఈ డాన్స్‌ని చూసి కొంచెం ముందుకు వెళ్తే ఈ వ్యూ ఉంటుంది చూడండి. నిజంగా మనం స్వర్గంలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది భయ్యా. ఇది నిజంగా మాకైతే స్వర్గమేనండోయ్! మరి మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ ఏసి కామెంట్ అయితే చేయండనమాట. సో ఇంక మేమైతే అక్కడి నుంచి తిరిగి రూమ్‌కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంక మేమున్న రూమ్ నుంచి చెక్‌ఔట్ చేసి బయలుదేరుతున్నాం చూడండి. ఇదే మేమున్న హోటల్, చాలా బాగుంది. మీరు వస్తే ఇక్కడికి రావాలి అంటే వీళ్ళ నంబర్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాం చూడండి. ఇంకా మేమైతే బయలుదేరి బయటకు టిఫిన్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కాఫీ ప్లాంట్స్ దగ్గరికైతే వెళ్తున్నాము. రండి. ఇదిగో చూడండి, ఆ కొండల మీద మేఘాలు ఇంకా ఎలా ఉన్నాయో చూడండి. అలానే వెళ్తూ ఉంటే మన అఖిల్ బ్రో అయితే మధ్యలో కార్ ఆపి, ఇక్కడ మన సిద్ధార్థ్ అండ్ త్రిష అండ్ శ్రీహరి గారు కలిసి తీసిన నువ్వొస్తానంటే నేనొద్దంటాననే మూవీలో ఈ త్రిష వాళ్ళ ఇల్లు ఉంది కదా, ఈ షూటింగ్ లో మొత్తం ఇక్కడే తీశారని బ్రో అయితే చెప్పారు. చూడండి ఎంత బాగుందో కదా. అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక చిన్న ఊర్లో మార్కెట్ అయితే ఉంది. ఇక్కడ అది ఆదివారం రోజు ఎలా మార్కెట్ జరుగుతుందో అని బ్రో అయితే చెప్పారనమాట. ఇదిగో చూడండి, అదే సుంకరమెట్టి చర్చ. ఇందులో మనకి సండే రోజు ఉంటుంది. వేరే వాళ్ళనైతే లోపలికైతే పంపరనమాట. అందుకే మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. ఇదిగో ఇవేనంట మిరియాల చెట్లు, కాఫీ చెట్లు. అండ్ అఖిల్ బ్రో అయితే వాటిని చూపిస్తూ వాటి గురించి చెప్తూ మమ్మల్ని అయితే తీసుకువెళ్తున్నాడు.
ఇదిగో చూడండి, ఇదే కాఫీ ప్లాంట్స్. లోపలికి వెళ్తే ఎంట్రీ ఉంటుందన్నమాట. మేమైతే ఫస్ట్ అక్కడ ఉన్న కాఫీ టేస్ట్ అయితే చేసామన్నమాట. ఆ కాఫీ పౌడర్ని అయితే తీసుకొని ఆ కాఫీ పౌడర్ని ఎలా తయారు చేస్తారో అని అక్కడ అక్కనైతే అడిగామన్నమాట. సో అక్క అయితే చెప్పింది. మరి అలానే ఈ అక్క ఈ కాఫీ పౌడర్ తో మేమైతే ఎలా చేసుకోవాలి అని అడిగితే ఇక్కడ అక్క చాలా నీట్ గా చెప్పింది అనమాట. ఈ కాఫీ పౌడర్ ని ఇన్స్టంట్ లాగా కలపకూడదు, టీ పొడి లాగా వేసి మరిగించి పడబోసి తాగాలి, లేదంటే మేకర్ ఉంటే మేకర్ లో వేసి ఇన్స్టంట్ లాగా కలుపుకోవచ్చు. రెండు విధాలుగా ఇంకా మేమైతే ఈ కాఫీ ప్లాంట్స్ లోపలికి అయితే వెళ్తున్నాం, రండి చూద్దాం. చూడండి, ఇక్కడ కొన్ని చెక్కలతో నిర్మించారు. మనం వాటి మీదకి వెళ్ళి అక్కడ ఫొటోస్ అండ్ మంచి మంచి వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అలానే ఇక్కడ ప్లేస్లో చాలా సీరియల్ షూటింగ్లు అయితే తీశారనమాట. ఇంకా మన నాన్నగారి మూవీ అయినటువంటి కృష్ణగాడి వీర ప్రేమగాథ మూవీ ఉంది కదా, అది కూడా ఇక్కడే షూటింగ్ తీశారనమాట. అలా మా కాఫీ ప్లాంట్ చూసుకొని మరీ మేము అక్కడ నుంచి గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము, రండి. ఇదిగో ఆ గాలికొండ వ్యూ పాయింట్ని చూడండి. ఈ వ్యూని చూడడానికి చాలా అందమైన కొండల్ని చూడండి. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, చికెన్ని ఇలా ఒక చిన్న బ్యాంబూ పుల్లకి గుచ్చి చికెన్ని ఇలా నిప్పుల మీద కాల్చి ఇస్తారనమాట. ఒకటి వచ్చేసి 30 రూపీస్ అవుతుంది. ఇవి తింటే మాత్రం ఉంటుంది వేరే లెవెల్ టేస్ట్, అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో అవి తినేసి మేమైతే అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము, రండి అది కూడా చూసేద్దాము. ఇదిగోండి, ఈ ఊట నీరు, ఇవి రాళ్లలో నుంచి నీరు బయటకు వస్తాయనంట.
చూడండి ఇది అనంతగిరి వాటర్ ఫాల్స్ ను ఇక్కడ నుంచి కొంచెం నడుస్తూ వెళ్తే ఫస్ట్ మనకి ఇక్కడ వ్యూ పాయింట్ ను చూడడానికి వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి ఆ అద్భుతమైన ప్రకృతిని వాటర్ ఫాల్స్ ని చూడొచ్చు. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ స్టెప్స్ దిగుతూ వెళ్తే మనకు అనంతగిరి వాటర్ ఫాల్స్ వస్తుంది. రండి వెళ్ళి చూద్దాం. చూడండి అక్కడ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మీరు కూడా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో కలిసి వస్తే ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఇక్కడికి రండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో లైఫ్ని ఒక మంచి మెమొరబుల్గా గుర్తుంచుకోవాలి అనుకుంటే మాత్రం గుర్తుండిపోద్ది అనమాట. మేమైతే ఈ వాటర్ ఫాల్స్ ను కూడా చూసుకొని ఇప్పుడు మా అరకు లాస్ట్ ప్లేస్ అయినటువంటి బొర్రా గుహలకైతే వెళ్తున్నాము. రండి వెళ్ళి చూసేద్దాం. అలానే మన అఖిల్ బ్రో అయితే అక్కడ బొర్రా గృహాల దగ్గర అయితే మమ్మల్ని డ్రాప్ చేసి మాకు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ మేమైతే మా ట్రైన్ కి అయితే వెళ్తాం కాబట్టి మీరు కూడా ఎవరైనా అరకుకు వస్తే మాత్రం ఇక్కడ అఖిల్ బ్రోకి అయితే వచ్చే ముందు కాల్ చేసి చెప్పండి. బ్రో అయితే స్టేషన్ కి వచ్చి పికప్ చేసుకొని అరకులో ఉన్న మొత్తం ప్లేసెస్ ని అయితే మనకు మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లో అయితే చూపిస్తారనమాట. కాబట్టి మీరు కూడా వస్తే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి. అలానే బ్రదర్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, చూడండి. ఇంకా బ్రో అయితే మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా ఇక్కడ రైట్ సైడ్ కౌంటర్ లో రూమ్ లో మనకు బ్యాగ్స్ అయితే పెట్టేసి మరీ ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. రండి. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక్కొరికి 80 రూపీస్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు అంటే ఈ బొర్రా గుహలు వాటంతట అవే ఏర్పడ్డాయి. అలానే చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ మాత్రం చాలా మంది ఉంటారు. రండి లోపలికి వెళ్ళి బొర్రా గుహలు చూసేద్దాము. చూసారా ఎలా ఉన్నాయో? ఇక్కడ చూడండి ఒక చిన్న శివలింగం ఉంది. ఇదిగో చూడండి పైన ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం వాటర్ అయితే పడుతుంది చూడండి. ఇది వినండి అక్కడ ఈ జనాలు ఎలా అరుస్తున్నారో ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఇక్కడ నుంచి పైకి వెళ్తే అక్కడ వాటర్ లో శివలింగం అయితే కనిపిస్తుంది చూడండి. ఆ లింగాన్ని దర్శించుకొని పైకి తిరిగి వచ్చి కాసేపు అయితే కూర్చున్నాము.
మరి అక్కడ నుంచి బయటకు వచ్చి అక్కడ షాప్స్ని చూస్తూ బయటకు వచ్చి ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ని ఎక్కి రైట్ సైడ్కి వెళ్తే మనకు బొర్రా గుహల రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ నుంచి మనం 4 గంటలకు వైజాగ్ టు అరకు కిరండోల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. దాన్ని ఎక్కి మనం వైజాగ్ అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి మరి మనం హోమ్ టౌన్ కి అయితే చేరుకోవచ్చు అనమాట. మా అరకు ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మాకు ఈ ట్రిప్ మొత్తం అమౌంట్ ఎంత అయిందో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, చూడండి.